వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎవరికి వారే 120, 130 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నాయి. అయితే పోలింగ్ ముగిసిన కొద్ది రోజులకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ ఓ నేమ్ ప్లేట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. దీనిపై ఏపీలో అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా జగన్ నేమ్ ప్లేట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా ఉమా? ఎవరు సొంతంగా తయారు చేయించుకొని ఆఫీస్ ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికుతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఫ్రస్ట్రేషన్ లో మీ మాటలే కాదు, చేతలు అసహ్యం కలిగిస్తున్నాయంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. జగన్ నేమ్ ప్లేట్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్ ని భ్రమంలో ఉంచుతోందని విమర్శించారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవడం పిచ్చికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అంటూ తెలుగు, ఇంగ్లీష్ లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద ఆ పార్టీ ముందు నుంచి ధీమాగా ఉంది. ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది. అయితే కేడర్ లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే తాజాగా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగే అవకాశం ఉంది. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.